నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో లా యూనివర్సిటీకి భూమి పూజ. నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్. మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో పేరు ఖరారైనట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక లెటర్ అందినట్లు సమాచారం. ఆ లెటర్తో శ్రీనివాస్ బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని పూజలు చేశారు. కర్నూలులో లా యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కర్నూలు జగన్నాథ్ గుట్టలో లా యూనివర్సిటీ పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం లా యూనివర్సిటీ పైలాన్ను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథ్ గట్టుపై 150 ఎకరాల్లో 1011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. లా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హైదరాబాద్కు రాజధానిని తరలించే సమయంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. అలాగే సిబిఐ కోర్టు ఇవన్నీ కూడా లా రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సంస్థలన్నీ కూడా కర్నూలు కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం గావించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. గౌరవ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమం యొక్క ఏర్పాట్లు అలాగే జాతీయ లా యూనివర్సిటీ యొక్క ఏర్పాట్లను వివరిస్తూ ఉన్నారు. లా యూనివర్సిటీ 150 ఎకరాల్లో 1011 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లా యూనివర్సిటీ 3 బ్లాకుల్లో అత్యంత వైభవోపేతంగా నిర్మాణం కానున్నది. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణాలు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి లా కోర్సులన్నీ కూడా ప్రారంభమయ్యేలా ఇప్పటికే సీఎం గారు ఆదేశించి ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే
న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన గౌరవనీయులైన శ్రీ జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి మరియు గౌరవనీయులైన శ్రీ జస్టిస్ తల్లప్రగడ మల్లికార్జునరావుల ప్రమాణ స్వీకారోత్సవం. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the notification of appointment of Honorable Sri Justice Boppana Varaha Lakshmi Narasimha Chakravarti and Honorable Sri Justice Talla Pragada Mallikarjuna Rao, additional judges of the Andhra Pradesh High Court, to be judges of this High Court. In exercise of the power conferred by Clause 1 of Article 217 of the Constitution of India, the President is pleased to appoint Shri Justices Boppana Varaha Lakshmi Narasimha Chakravarti and Talla Pragada Mallikarjuna Rao, additional judges of Andhra Pradesh High Court, to be judges of that High Court with effect from the day they assume the charge of their respective offices. Unquote. His Excellency, the Governor of Andhra Pradesh, as per GORT number 118, Law Department, dated 12/3/2024, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Boppana Varaha Lakshmi Narasimha Chakravarti and Honorable Sri Justice Talla Pragada Mallikarjuna Rao, additional judges. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the government order. I quote, under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Sri Justices Boppana Varaha Lakshmi Narasimha Chakravarti and Talla Pragada Mallikarjuna Rao, who have been appointed as judges of High Court of Andhra Pradesh, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before they enter upon their offices. Unquote. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency, the President of India, appointing Sri Justice Boppana Varaha Lakshmi Narasimha Chakravarti to be judge of the High Court of Andhra Pradesh. I quote, by virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Justice Boppana Varaha Lakshmi Narasimha Chakravarti, additional judge of the Andhra Pradesh High Court, to be a judge of the Andhra Pradesh High Court with effect from the date he assumes the charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 10th day of March in the year 2024, 20th Falguna, 1945 Saka, in the 75th year of the Republic of India. Signed, President of India. I unquote. With the permission of my Lord, the Honorable the Chief Justice, I request the Honorable Sri Justice Boppana Varaha Lakshmi Narasimha Chakravarti to come to the podium for taking oath. May I now request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Boppana Varaha Lakshmi Narasimha Chakravarti, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. వితంతువు ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్న ఎదిరింటి స్థానికులు.
అడగడానికి వెళ్తే నోటితో చెప్పలేని బూతులు మాట్లాడిన కబ్జాదారులు. చోటా రాజకీయ నాయకులు, వీరికి బడా నాయకుల అండ. వీరి వల్లే నాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదని వాపోతున్న బాధితురాలు. సార్ నమస్తే. మేము చలంపాలెం, మాది ఊరు చలంపాలెము, కానీ ఓవులవారిపల్లి మండలము. కానీ మా ఇల్లు చలంపాలెంలో అయితే వాళ్ళు మండి గోడలు ఉన్నాయి. ఆ గోడలంతా లేపేసి మేము పోయేతలకే కొక్కిలీని పెట్టి లోడిస్తున్నారు. మండి గోడలు అంతా కింద అడుగుదాకా. కానీ మేము పోయి పోలీసులకు ఫోన్ చేస్తే రామ్మ ఇడికి మేము కానిస్టేబుల్ పంపిస్తా అన్నాడు. నేను పోయేతలకే కానిస్టేబుల్ పంపించేసి మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిపోయి అతను లోడిని అతను అక్కడే ఉన్నాడు. ఏం సార్ అంటే మీ ఏమైనా ఉంటాయి క్యాండి పేపర్లు వాళ్ళ పక్క ఉన్నాయి, 10 ఏళ్ళ నాడు అమ్మిండారు, మీకు ఏమైనా ఉంటే ఆధారం చేయమంటే మాకు ఉన్నాయి సార్, నాకు తెలియదు ఏళ్ళను, నాకు ఉండాయి లేవని కూడా తెలియదు. నేను కాపురం చేసిన ఇల్లు, 30 ఏళ్ళు కాపురం చేసిన ఇల్లు. కానీ మాది కానీ జాగానే మేము ఇల్లు కట్టుకోవాలి, ఒక సంవత్సరం లేక కట్టుకున్నాను ఉండింది నేను. కానీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. పోయినైతే ఎస్ఐ మీకేం లేదు వెళ్ళిపోమన్నాడు. కానీ నువ్వు చేసుకోపోరా అబ్బా పని రాదు నీ జోలికని చెప్పినాడు. సరేలేని మళ్ళీ పోయినాను రాళ్ళు నాటుతా అంటే పోతే 20 మంది వచ్చినారు నా మీద కొట్టేదానికి. అప్పటికి ఆడవాళ్ళంతా కొట్టుకొని తోసుకొని వచ్చినారు. రెట్టతో ఒకటి కమిలిపోయింది. వాళ్ళు ఇడిచలేదు, కొట్టేదానికి వస్తున్నారు. గడపార్లు ఎత్తుకొని పార్లు ఎత్తుకొని కొంతమంది కొక్కలేని కింద వేసి తొక్కి ఎవడటం వస్తాడని చెప్తున్నాడు. ఎందుకు మా జాగాలోకి వచ్చి మీరెందుకు కొడతారని అడిగితే యాడ్ నీ జాగానే 10 ఏళ్ళు మేము కొని మీకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు. దానికి సరేలే నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతానంటే పెట్టుకోకపోయి ఎవడొచ్చాడు నీకు అడ్డం నీవు పెడితే చెప్పేవాళ్ళు అని అడిగినారు. సరేలే నేను మళ్ళీ వాళ్ళు ఎస్ఐ నా మాట వెళ్ళలేదు కదని చెప్పి మళ్ళీ కోడూరుకి వచ్చి ఆయనకి చెప్తే ఆయన సరే చూద్దాంలేమ్మా అన్నాడు. సోమవారం రాండి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ చేస్తాను కానీ ఎస్ఐ ఏదో మమ్మీ ఎస్ఐ ఉన్నాడు మాట్లాడంటే మాట్లాడితే సార్ అంటే వాడికి రమ్మ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడదామని అన్నాడు. ఆఫీస్ కాడికి పోతే ఆయన సరిగ్గా తెలియకనే ఏమన్నా కారు ఎక్కినాడు. మళ్ళీ నేను ఫోన్ చేసి ఏం సార్ నా కేసు రాసుకోరా అని అడిగితే రాపించుకోమ్మా అన్నాడు. రాపిస్తే వాళ్ళు పట్టించుకోలేదు. కనీసం ఏమి ఆమె ఇంతగా తిరుగుతుందని కూడా ఒక మాట కూడా అడగలేదు. అడిగి పోతే కొట్టేదానికి వస్తున్నారు. ఏం చేయాలో తెలియదు నాకు. మాకు అంత సోమత లేదు కట్టుకునే సోమత ఇల్లు కట్టుకునేదానికి. నేను నిజంగా కట్టుకున్నారు ఉండిచ్చే అది ఇప్పుడు రాజకీయ తరఫున పారి అంత రాళ్ళు నడిపేసినారు. అది ఈ పొద్దుటి కాదు మా తరం నుంచి 70 ఏళ్ళకి సంబంధం లేదు. నేను 30 ఏళ్ళు కాపురం చేసినాను ఆ ఇంట్లో. కానీ నీకు లేదు అని నాకు బయటకు వస్తున్నారు పోజాడికి. ఏం చేయాలో తెలీదు. కొట్టడానికి రచ్చిరాజు రామరాజు, చలపతిరాజు భార్య, రామరాజు చలపతిరాజు కొడుకు ఒకడు, చలపతిరాజు భార్య ఇంకొక ఆమె, ఇద్దరు చలపతిరాజు కొడుకు చిన్న ఆయన ఇద్దరు ఉన్నారు. చలపతిరాజు వాళ్ళు వచ్చినారు. వచ్చి నీకు ఆడన్నదే ఏమి నాయిందా మీ అంతా రికార్డ్ చేసినంత. ఆ రికార్డు కూడా ఈపిస్తే కూడా చేసుకోపోయి ఏం చేస్తావు నువ్వు, ఓడి బెదిరిస్తావు అని మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు నాకు అంతా న్యాయం చేయాలని నేను వచ్చినాను. నా భర్త చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతాయి, 8 ఏళ్ళు అవుతుంది. నాకు ఇంతవరకు ఏమీ రాలేదు. అందుకని మేము ఇల్లు కట్టుకోలేక తీసుకున్నాడు. బిడ్డను తీసుకుంటే బయట ఉన్నాను. మా భర్త షిప్లో పనిచేస్తున్నాడు ఇరాన్లోను. కానీ నెలకు ఒకసారి పోతా ఉన్నాడు. కట్టుకున్నాలే ఊర్లో వెళ్ళాము కావాలి కదా అంటా అంటే ఏమేదో బిడ్డను తీసుకొని బయట ఉన్నాము. బయట ఉంటే ఆయన అమరాజు బస్సు కొట్టేసి యాక్సిడెంట్ అయిపోయింది. నాకు సంబంధం లేక బిడ్డను చదివించుకుంటా బాడిగిట్లో ఉన్నాను. కుమ్మరమొల్ల జీవితం మహిళా లోకానికి ఆదర్శం. మొల్లా జయంతిలో చిట్వేలు సిడిపిఓ రాజేశ్వరి. మొల్లా జీవితం మొత్తం మహిళా లోకానికి ఆదర్శమని చిట్వేల్ సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. బుధవారం స్థానిక ఐసిడిఎస్ చిట్వేల్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తెలుగు కవయిత్రి మొల్లా జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16వ శతాబ్దంలో మూఢనమ్మకాలు రాజ్యమేళ సమయంలో ఇంట్లో నుండి స్త్రీలు బయటకు వెళ్లలేని ఓ విపత్కర పరిస్థితులలో ఏమాత్రం చదువుకొని శూద్ర కులానికి చెందిన ఓ మహిళ రామాయణం రచించడం నిజంగానే ఆదర్శప్రాయమన్నారు. మొల్ల రామాయణం నేటికి సరళమైన భాషలో సాధారణ ప్రజలు సైతం అర్థం చేసుకునే పద్ధతిలో కొనసాగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు.
పితృస్వామ్య వ్యవస్థలో ఎంతో మంది పండితులను మించి మొల్ల రామాయణాన్ని రచించి సభాష్ అనిపించుకుందని, అటువంటి మహిళామూర్తి జయంతి వేడుకను ఐసిడిఎస్ నిర్వహించడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ షీట్వెల్ ప్రాజెక్ట్ గ్రేడ్ 1 సూపర్వైజర్ వసుంధరమ్మ, గ్రేడ్ 2 సూపర్వైజర్లు సురేఖారాణి, జిఎంఎస్కే స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చి చదవడం, రెండోది మగవాళ్లతో సమానంగా పండితుల్లాగా రామాయణం రాయడం అనేది అసలు పితృస్వామ్య సొసైటీ సహించదు. అలాంటి ఒక సమాజంలో ఒక మహిళగా, ఒక సూత్రకళానికి చెందినటువంటి మహిళగా ఆ రోజు ఆమె బయటకు వచ్చి అందరితో సవాల్ విసిరి సొసైటీలో నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణుడు గారికి వాళ్ళందరికీ కూడా ఆమె గట్టిగా చెప్పడం జరిగింది, నేను రాస్తాను మొల్ల రామాయణం అని చెప్పేసి. ఆ రకంగా ఆమె మీద ఒక విశ్వాసాన్ని పరీక్షను చేసి ఆమె అన్నింటిలో ఫిట్ అయిన తర్వాతనే ఆ రోజు మా రామాయణాన్ని రచించింది. మొల్ల రామాయణం కూడా అంతకుముందు చాలామంది రామాయణం రచించినప్పటికీ కూడా ప్రజలందరికీ బాగా అర్థమయ్యేటువంటి సులువైన పద్ధతిలో పదాలను వాడి రామాయణం రచించడం మొల్లగారికి దక్కింది. కాబట్టి అలాంటి ఒక ఆదర్శమూర్తి జయంతి వేడుకను ఐసిడిఎస్గా మేము నిర్వహించడం అనేది నిజంగానే చాలా సంతోషదాయకం. ఈమె భవిష్యత్ ఆడవాళ్ళకు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాడేరు పట్టణంలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా పటిష్టపరిచేలా చర్యలు చేపట్టడం అవసరమని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు ఎంపీ జి మాధవి అన్నారు. గురువారం ఎస్పీ తుహిన్ సిన్హా, ఏఎస్పీ ధీరజ్లతో కలిసి ఆమె పాడేరు పోలీస్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో మెగా ఎల్ఈడి స్క్రీన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీ నిధులు 10 లక్షల వ్యయంతో 52 సీసీ కెమెరాలు, 2 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో అనుమానితుల సంచారం, దొంగతనాలు, ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా కేంద్రంలో ఈ చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. అలాగే జిల్లాలోని అరకు, చింతపల్లి ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పాడేరు పట్టణంలో 24 జంక్షన్లలో ఈ నిఘా నేత్రాలను అమర్చి ఎప్పటికప్పుడు కామెంట్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్వాలిటీ కూడా బాగుంటుందండి, వచ్చే పర్సన్ కూడా మనకి కనిపిస్తున్నారు. బెస్ట్ థింగ్ కొద్దిగా జూమ్ ఇన్ చేస్తే మనకి నంబర్స్ కూడా ఒకసారి బ్యాక్. అల్లూరు పార్లమెంట్, మన అరకు పార్లమెంట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు మరి భద్రతా దృష్ట్యా మరి గౌరవ మన ఎస్పీ గారు మనకు అడిగిన వారి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ పరంగా సీసీ కెమెరాస్ గురించి గతంలో అడగడం జరిగింది. ఇక్కడ మరి పాడేరులో మరి అనేక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత చాలా అవసరాల మేరకు సీసీ కెమెరాస్ అవసరమైంది. దాదాపు మరి సీసీ కెమెరాస్ 22 జంక్షన్లో దాదాపు మొత్తం సిటీ అంతా కవర్ అవుతుంది. 22 జంక్షన్లో దాదాపు 40 కెమెరాలు ఫుల్ క్లారిటీ ఉన్న కెమెరాస్, అలాగే ఇక్కడ 2 స్క్రీన్లు ఫుల్ మానిటరింగ్. ఇక్కడ మనకు సిఐ ఆధ్వర్యంలో ఫుల్ స్క్రీనింగ్ ఉంటుంది, ఫుల్ మానిటరింగ్ ఉంటుంది. అలాగే మరి సిఐ గారు కూడా ఈ కెమెరాస్ ఏదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందో ఇది 1 మంత్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇది 2 years వారంటీ ఉంటుంది. ఫుల్ అంటే ఎంటైర్ మన పాడేరు అంతా కూడా ఫుల్ సీసీ కెమెరాస్ అండర్లో ఉంటుంది. కాబట్టి భద్రతా దృష్ట్యా, అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఇంకేమైనా దొంగతనాలు జరిగిందా, ఇంకా ఏదైనా అనుకోని విపత్తులు జరిగినా సరే మనం వెంటనే మానిటరింగ్ చేసుకోవడానికి ఈ సీసీ కెమెరాస్ అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పాడేరు పట్టణ వాసులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా మరి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు మీరంతా పాడేరు పట్టణం అంతా కూడా సెక్యూర్గా ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ సీసీ కెమెరాస్ అన్నది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి ఈ మన అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో కూడా మరి త్వరితగతిన మిగతా ప్లేస్లో కూడా ఈ సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకు హెడ్ క్వార్టర్లో మనకి ఈ భద్రతా దృష్ట్యా మనకు అవసరం కాబట్టి మెయిన్ మన హెడ్ క్వార్టర్లో ఈ సీసీ కెమెరాస్ అన్నది దాదాపు మొత్తం 40 సీసీ కెమెరాస్ ఫుల్ క్లారిటీ అండ్ 22 జంక్షన్లో ఈ సీసీ కెమెరాస్ మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి పాడేరులో ఇంకా మరి
ఇంకెప్పుడు కూడా ఎటువంటి దొంగతనాలు కానీ ఏమైనా గొడవలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏవి జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ. 9వ విడతలో నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 72 లక్షల రూపాయల విలువ గల 400 మొబైల్ ఫోన్లు రికవరీ. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. ఈ సెల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనపరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్. ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టీం కానీ మా డిస్ట్రిక్ట్ అడ్మిన్ కానీ వి ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. పబ్లిక్కి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం ఇప్పుడు విక్టిమ్స్ చేశారు. ఫ్లాగ్ మార్క్ ఓకే.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు కుమారుడు మరియు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ మాజీ అభ్యర్థి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ కుమార్తె మరియు చైతన్య శ్రీధాత్రలను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పుంగనూరు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని జాండ్లవారి పల్లెలో 2.60 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్, అదేవిధంగా 2.65 కోట్లతో చంచమారెడ్డి పల్లెలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం మండలంలోని బండకింద పల్లెలో 47 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరకండి, అందరూ వస్తారా? చక్రవర్తి ఓకే సమయ అయిపోనా అట్ట తెచ్చుకుంటే కదా రాదు. తిరుపతి అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరం, తిరుపతి అభివృద్ధికై నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటామని టీటీడీ చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, గోదాదేవి, కులశేఖర్ అల్వార్ మార్గాలను బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. మొదట గోదాదేవి మార్గాన్ని ప్రారంభించిన తర్వాత వేద విద్యార్థులు, పండితులు, పెద్దలు ఎలక్ట్రిక్ వాహనాల్లో మంత్రోచ్చరణ సాగిస్తూ కులశేఖర్ అల్వార్ రోడ్డుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను నేతాజీ సుభాష్ చంద్రబోస్, మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురులు విగ్రహాలను, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మంచి చేస్తున్నప్పుడు విమర్శిస్తుంటే, కృంగతీస్తుంటే మరింత పట్టుదలతో అభివృద్ధి కోసం తప్పిస్తూ ముందుకెళుతూనే ఉంటామన్నారు. రాజకీయాల్లోకి అలా గాల్లో నుంచి రాలేదు మేము, ఉద్యమాలతో ప్రజలతో మమేకమై ఊరు కోసం తప్పించేవారమని బొమ్మన పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డుతో తిరుపతిలో మరో తిరుపతిని సృష్టించడం జరిగిందన్నారు. మొదట మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి బొమ్మన అభినయ్ నాతో అన్నప్పుడు అది కుదిరే పని కాదులే అంటే, లేదు నేను చేసి చూపిస్తానని నాతో ఒప్పించి చిత్తశుద్ధితో బొమ్మన అభినయ్ లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల మధ్యలో మా కుటుంబానికి 100 అంకణాలు కూడా లేవని మేము స్పష్టం చేస్తున్నాం. మనం తిరుగుతున్న ఊరికి మంచి చేయాలనే తపనతో శ్రమిస్తున్న బొమ్మన అభినయ్ని ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని బొమ్మన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికై ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లి సాధించిన ఘనత అభినయదేందని, రానున్న కాలంలో అభినయని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తిరుపతి ఎన్నో రకాల అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సభలో ఇంకా శ్వేత, డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్కే యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కుసుమ కుమారి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్పొరేషన్ కొనసాగుతా ఉంది. ఇదే 100 కోట్ల బడ్జెట్ ఉండింది. దానికి తిరుపతికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరు కూడా ఈ తిరుపతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికి రాలా. మన భూమన కుటుంబం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2 ఏళ్ళు కరోనాలో ఈ తిరుపతికి సేవలు అందించింది మీకు అందరికీ తెలిసిందే. తర్వాత డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి గారు, నా కొడుకుని నేను మామూలుగా అందరూ చెప్పేటువంటి విషయాలే. రాజకీయ నాయకుడి కొడుకులు కుమారులు అంటే రౌడీలుగా ఈ రకంగా చాలా చోట్ల తయారవుతూ ఉంటారని. నా కొడుకు నాకు ఇంకా ఎక్కువ శుద్ధులు చెప్తా ఉంటాడు. అట్లా కాదు ఇట్లుండాలా నన్ను, నిజానికి అలా కాదు నన్ను ఎలా ఉండాలా. ఏదైనా మేమిద్దరం ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకంటే వీడు బాగా చదువుకున్నాడే అని అనిపించేంత గొప్పగా నాకు ఆ పుస్తకాల గురించి చెప్తూ ఉంటాడు. అది జన్మతః వచ్చినటువంటి లక్షణం. ఆ మంచితనంతో పెరిగి సమాజానికి సేవ చేయాలనుకోవటం అన్నది నిజంగా ఊరికి అదృష్టము. ఊరికి ఇలాంటి వాళ్ళు కావాలా. మనమందరము కలిసి ఒక కొత్త పొంగొత్త తిరుపతిని తయారు చేయడానికి ఇలాంటి వాళ్ళు ఊరికొకరు ఉంటే దేశం బాగుపడుతుంది. ముఖ్యమైనది సద్విమర్శను స్వీకరించటం. కువిమర్శ గొప్పగా స్వీకరించాలనో రెండవ దాన్ని అసలు లెక్కే చేయకూడదు. అలాంటి విమర్శలు ఎన్ని చేసుకున్నా మేము బెదిరేదేం లేదు. మళ్ళీ చెప్తున్నాను ఆ విషయాన్ని గురించి. తిరుపతి చాలా నిజంగా కూడా నాకు 55 ఏళ్లకు పైగా తిరుపతిలో ఉంటూ ఎంత ఆనందమో ఈ మధ్యకాలన. అరే స్వామిని దగ్గర నేను సేవ చేస్తున్నా, అంతకుముందు చేసినప్పుడు వచ్చినటువంటి తలపులన్నీ కూడా ఈరోజు రోడ్లలో ఇలాంటి పేర్లతో పరాంతక దేవి, సామవాయి, కులశేఖర ఆళ్వార్, గోదాదేవి మార్గము, వీర నరసింహదేవ యాదవరాయల మార్గము, తిరుమల నంబి మార్గము, ఇలాంటి మహానుభావులందరి పేర్లు, స్వామివారికి అనన్యమైనటువంటి సేవలు అందించినటువంటి దివ్య పురుషుల యొక్క పేర్లతో ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొని వచ్చే విధంగా తిరుపతికి నేనేం నా పేరు పెట్టుకోవాలి. నా పేరు పెట్టుకుంటే ఉన్నాడు అడిగేవాడు నా తమ్ముళ్ళు చెల్లెమ్మలంతా చేయంటారు. కరుణాకర్ రెడ్డి మార్గం అని పెట్టుకుంటాను నేను అంటే ఉండాలన్నా నేను చేయలే పని. మన పేర్లు పెట్టుకోవాలి. ఎవరి పేర్లు కూడా నేను వీధుల పేర్లు, నాయకుల పేర్లు కూడా పెట్టాల. అదిగో ఆ స్వామికి సేవ చేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టి ఈ రోజు కాకపోతే 10 ఏళ్లకో 100 ఏళ్లకో స్వామి యొక్క వైభవంలో పునీతులైనటువంటి మహానుభావుల గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ పేర్లను పెట్టారు. దాంతోపాటు దేశ స్వాతంత్రం కోసమని ఉరికమ్మంతో ఉయ్యాలలుగినటువంటి వాళ్ళు, ఆ ఉరికమ్మే మాకు ఉయ్యాలని ఊగినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల విగ్రహాలను పెట్టడం, స్వాతంత్రం కోసమని సాయుధ పోరాటం మార్గం నాది అని తలచినటువంటి మహానుభావుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం తొందరలోనే రాబోతుంది. మరొకటి, చిన్నతనంలో ఆ సినిమా చూసి నాకు
నేను ఎంతగా ఇన్స్పైర్ అయ్యాను. రగిలింది విప్లవాగ్ని, ఈ రోజు అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.